విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 65వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి రొయ్యరత్నం ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కోన తాతారావు పాల్గొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో జనసేన పార్టీని ఆదరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన సత్తా చూపిస్తుందని అన్నారు. 65వ వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రోయి రత్నం మాట్లాడుతూ వార్డులో ఉన్న ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారని, వారికి అండగా ఉండేందుకే పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించానని తెలిపారు. ప్రతి ఒక్కరూ గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇప్పటికే నేను చూస్తున్నాను జన సందోహం ఈ వార్డులో ఎందుకు రేపు పొద్దుగా లేదంటే ఎన్నికగా చూస్తున్నాను. 10వ తేదీ వరకు వెయిట్ చేసే అవకాశం కూడా లేనట్టుంది. ఇంకే ఉత్సాహం కనబడుతుంది. గెలిపిస్తాం జనసేన పార్టీని, జనసేన పార్టీని గెలిపిస్తాం, ఓటేస్తాం. వెయ్యి రత్నం గారిని ఈ వార్డుకి ఆంధ్రప్రదేశ్ చేసి భారతదేశంలో ఒక మహిళ, ఒక సాధారణ వ్యక్తి, మత్స్యకారు మహిళ, ఒక పల్లికారు మహిళ, డబ్బు, ధనం, ఆస్తి, అంతస్తు లేనటువంటి సామాన్య మహిళ కార్పొరేషన్లో ఇక్కడున్న ప్రజల తరఫున గెలవెప్పే అవకాశం ఇక్కడ ప్రజలు ఇస్తారనేటువంటి అసాభావం ఈ జనాలు చూస్తుంటే కలిగింది. ఇక్కడ అందరూ పిల్ల పెద్ద అందరూ కూడా కులం మతం అన్నీ వదిలేసి ఈ ప్రాంతంలో అందరూ ఉన్నారు. అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. దానికి జనసేన పార్టీ తరఫున పూర్తిగా అభినందిస్తున్నాం. నాకు తెలిసి గాజువాకలో గెలిచే వార్డులో నంబర్ 1 వార్డు ఇది. 65 వార్డు జనసేన పార్టీ అందరూ పనిచేస్తారు. అయితే ఒకటే భయం, ఈ ప్రభుత్వం అరాచకత్వం, ఈ ప్రభుత్వం గుండాయిజం, రౌడీయిజం అన్ని శక్తులు ఉపయోగించి చివరికి ఓటుకు 5,000, 2,000, 3,000 చొప్పున ప్రజలు కొనేస్తున్నటువంటి ఆలోచనలు ఉన్నారు. మేము ఆ రకంగా గెలవగలం, మాకు ధరం లేదు నాకు తెలుసు. కానీ అవన్నిటికీ కుటుంబ ప్రజలు ఆశపట్టలేదు. తల వంచరు, తల దించరు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి గ్లాస్ కుట్టి ఓటేసి మా రొయ్యరత్నాన్ని గెలిపిస్తారనేటువంటి నమ్మకం నాకు, వాళ్ళకి, ప్రజలకి ఉందని చెప్పి ద్వారా మనం చేస్తాం. పంచాయతీ ఎన్నికల పోరులో ఉన్నటువంటి 2019లో 6% ఓట్లు పడితే జనసేనకి ఒకేసారి 20 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఆయన చిత్తశుద్ధిని, ప్రజలపై ఉన్నటువంటి సేవాభావానికి గుర్తించి 23%కి 20 నెలలు చేరుకోగలిగాము. 20 నెలల్లో 6% జనం నుంచి 23% ప్రజలు జనసేన పార్టీని ఆదరించే విధంగా, పవన్ కళ్యాణ్ గారి నాయకులు కావాలనే విధంగా తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీగా భవిష్యత్తులో మీరు కావాలని మీ నాయకత్వం అవసరం, మీ రాష్ట్రానికి మీ నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉంటారనేటువంటి నిరూపణ చేసుకుంటున్న ఎన్నికలు ఈరోజు కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే నెల 10న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించాలని జనసేన పార్టీ ఆశిస్తుంది. మాకు నమ్మకం ఉంది. మా నమ్మకం ప్రకారం ఎక్కువ కార్పొరేట్లు జీవీఎంసీ అయితేనే, రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు కౌన్సిలర్స్ అయితేనే, కానీ మేయర్లు కానీ ఎక్కువ స్థాయిలో మాకు వస్తాయని అనుకుంటాం. ఈరోజు ఇక్కడ 65వ వార్డు జీవీఎంసీ పరిధిలో 65వ వార్డు అలాగే గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు గారికి, ఇక్కడికి వచ్చిన నాయకులకి, మహిళలకి, అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రానున్న స్థానిక ఎన్నికల్లోని 65వ వార్డు బాణోతోట సమీపంలోని అందరికీ అందుబాటులోని పార్టీ కార్యాలయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వచ్చి నన్ను ఆశీర్వదించారు. అలాగే రానున్న ఎన్నికల్లో కూడా నాకు భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఏ సమస్య పైనైనా పోరాటం చేస్తానని ఈరోజు